నంద్యాల జిల్లాలో పడవ ప్రమాదం జరిగింది. అవకు రిజర్వాయర్లో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా ఇద్దరు గల్లంతయ్యారు. 8 మందిని కూడా స్థానికులు కాపాడారు. కోవెలకుంట్లలో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రసూల్ కుమార్తె ఈ ప్రమాదంలో చనిపోయినట్లుగా అధికారులు గుర్తించారు. ఇక కుటుంబంతో కలిసి బోటింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఝాన్సీరాణి నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్ లో పడవ బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా మరొకరు గల్లంతు కావడం జరిగింది. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పడవ ప్రమాదంలో సందర్భంలో 13 మంది పడవలో డ్రైవర్ తో కలిపి సమాచారం అందుతుంది. ఒకే కుటుంబానికి చెందినటువంటి 12 మంది ఆదివారం కావడంతో బోటు ప్రయాణం చేస్తున్న సందర్భంలో పడవ బోల్తా పడడంతో మొత్తం అందరూ నీటిలో పడిపోవడం జరిగింది. అయితే అందరికీ సేఫ్ జాకెట్ లో ఉండడంతో మిగతా వాళ్ళకంతా ఇబ్బంది కలగలేదు అనేది సమాచారం అందుంది. ఇద్దరికి మాత్రం జాకెట్లు తొలగిపోవడంతోనే ఈ ఒకరు గల్లంతు కావడం జరిగింది. ఒకరు మృతి చెందినట్లు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరైతే గల్లంతు అయినారో వారి కోసం గజీతగాళ్ళు రిజర్వాయర్లోకి దిగి గాలింపు చర్యలు చేపడుతున్నారు. అదే విధంగా రెవెన్యూ, రెస్క్యూ టీము, ఫైర్ సిబ్బందికి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అవుకు రిజర్వాయర్ లో ఉన్నటువంటి గాలింపు ఎవరైతే గల్లంతు అయిందో ఆ మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. బోటు సురక్షితంగా ఉన్న సందర్భంలోనే బోటు ప్రయాణం నడుస్తున్న సందర్భంలోనే పడవ బోల్తా కొట్టడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో అయితే ప్రసాద్, గల్లంతైన వారి ఇద్దరిలో ఆచూకీ ఏమైనా తెలిసిందా ఇప్పటి వరకు? ఝాన్సీరాణి ఒకరు మాత్రం ఇంతవరకు ఆచూకీ లభ్యం కాలేదు. ఆ ఆచూకీ కోసము గజీతగాళ్ళు రిజర్వాయర్లు దిగి గాలింపు చర్యలు చేపట్టారు. ఒకరు మాత్రం మృతి చెందినట్లు తెలుస్తూ ఉంది. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం అందుతుంది. అయితే బోల్తా పడి ఒకే కానిస్టేబుల్ కుటుంబానికి సంబంధించిన అన్నదమ్ములు, అదే విధంగా కుటుంబ సభ్యులు ఏదైతే ఈ ఆదివారం కావడం, అదే విధంగా బోటు విహారం చేయాలని అవుకు రిజర్వాయర్ కి బయలుదేరడం జరిగింది. ఆ సందర్భంలోనే బోటు ప్రయాణిస్తున్న సందర్భంలో బోటు బోల్తా కొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ఈ ఘటన జరిగిన కుటుంబంలో మాత్రం విషాద ఛాయలు అలముకున్నాయి. సరదాగా వచ్చిన సందర్భంలో ప్రాణం మీదకి తెచ్చుకున్న పరిస్థితి కనిపించింది. ప్రధానంగా ఏదైతే సేఫ్ జాకెట్లు వేసుకోవడంతో ప్రమాదం తప్పిందనేది అర్థమవుతుంది. సేఫ్ జాకెట్లు లేకపోతే మరి వాళ్ళంతా ఇబ్బందికరంగా ఉండేది అనేది చెప్తున్నారు. అదే విధంగా కుటుంబ సభ్యుల్లో కానీ జాకెట్లు వేసుకోవడం వల్లనే గల్లంతు కాలేదని, ఎవరైతే ఇద్దరు వారికి జాకెట్లు మృతి చెందగా మరొకరు గాలి ఒకరు. థ్యాంక్ యూ ప్రసాద్.